దేవుడు తప్పు చేశాడంజలి. మనం కవలలుగా పుట్టినట్టే అర్జున్ కూడా కవలల్లా పుట్టుంటే బాగుండేది కదా. అక్క అది సర్లే, ఏం చేస్తాం, నువ్వు పడుకో. గుడ్ నైట్ అంజలి. గుడ్ నైట్ అక్క. నేను తన గురించి వెతుకుతున్న విషయం అక్కకి చెప్తే ఖచ్చితంగా చంపేస్తుంది. పడుకో అంజలి. అక్క పడుకుంటున్నాను. 2 రోజుల్లో అర్జున్తో నిశ్చితార్థం. పెళ్లి తర్వాత గీతాంజలి నిలయంలో అర్జున్తో కలిసి కుడికాలు పెడతాను. వింటున్నావా అంజలి? వింటున్నానక్క. అంజలి, చూసావా, గీతాంజలి నిలయం మనిద్దరి పేర్లనే వాళ్ళింటికి పెట్టారు. గీతాంజలి నిలయం. ఏంటండి, నిద్ర పట్టడం లేదా? కొత్త ఇల్లు, కొత్త ప్రదేశం, ప్లేస్ మారిస్తే త్వరగా నిద్ర పట్టదు. కళ్ళు మూసుకోండి, అదే నిద్ర పడుతుంది. మార్నింగ్ ఆఫీస్కి త్వరగా వెళ్ళాలన్నారు. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, అమ్మా. ఏమండి, ఏమండి, ఏమైందండి? ఏదైనా పేడకలొచ్చిందా? ఏం లేదు. కరెంటు పోయింది. దీపం వెలుగుతుండడం వల్ల ఈ మాత్రం వెలుగైనా ఉంది. అక్కడ దీపం ఆరిపోకూడదు హేమా. కనీసం రేపు సాయంత్రం వరకన్నా ఉండాలని పంతులు గారు చెప్పారు. గాలి కారిపోయినట్టుందండి. అగ్గిపెట్టి ఎక్కడ పెట్టారు? హోమం దగ్గర ఉన్నట్టుంది. నేను వెళ్ళి తీసుకొస్తా.
హేమ 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 త్వరగా త్వరగా. ఏమైందండి? మంట మంట. అబ్బా ఏం లేదండి, నిప్పు రాసుకుని మంటొచ్చుంటుంది అంతే. ముందు మీరు వెళ్ళి నీళ్లు తాగండి. హేమ 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 తొందరగా రా. అబ్బబ్బబ్బా మళ్ళీ ఏమైందండి? అదు చూడు, చూసావా చూసావా, నేను చెప్తే నమ్మావా? ఎవరో వచ్చారు, ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. ఏ, నేనంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతావేంటి? నవ్వక మరేం చేయమంటారు? ఒకసారి మీ కాళ్ళు మీరు చూసుకోండి. ఇందాక హోమం దగ్గరికి అగ్గిపెట్టి కోసం వెళ్ళినప్పుడు అక్కడ పడ్డ కుంకుమ నీళ్లు తొక్కుంటారు. ఆ కాలి గుర్తులు మీవే. మీరు అనవసరంగా భయపడుతున్నారు. పదండి వెళ్ళి అఖండ దీపం వెలిగిద్దాం. ఏమైందండి? హేమా, నాకెందుకో ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి ఏవేవో అరిష్టాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది. మొదటిసారి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టబోతుంటే క్యాండిల్ పడి తగలబడ్డాయి. రెండోసారి అమ్మ కాల్జారి కింద పడింది. ఇవాళ గీతాంజలి బోర్డు ఫిక్స్ చేస్తుంటే నాకు కరెంట్ షాక్ కొట్టింది. ఇవన్నీ తలుచుకుంటుంటే ఈ ఇంటికి వాటికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. చూసావా, నేను చెప్పానా? అబ్బా ప్రతి దానికి భయపడతారేంటండి? గాలికి కొవ్వొత్తు పడి పేపర్లు అంటుకున్నాయి. పాల మీద కాలేసి అత్తయ్యగారు జారిపడ్డారు. ఈ ఇంటికి ఎర్తింగ్ లేక మీకు షాక్ కొట్టింది. అంతేకాని ఇదంతా ఏదో దుష్టశక్తి చేస్తుందంటే నాకు నవ్వొస్తుంది. ఇప్పటికే అర్ధరాత్రి అయింది. ఇంకా మేల్కొనుంటే ఇలాంటి దయ్యపు ఆలోచనలే వస్తాయి. నువ్వేది సీరియస్గా తీసుకో, నీకు చెప్పినా లాభం లేదు. పర్లేదులేండి, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. Hello, lucky cheeks. How are you? మీకేంటి చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారు. పింక్, గ్రీన్, yellow, ఆరెంజ్ బ్యూటిఫుల్ కలర్స్ ని
ఒంటికి పూసుకొని హాయిగా ఆడుకుంటున్నారు కదా. హే, మీకొక విషయం తెలుసా? అఫ్ కోర్స్ మా బావ అర్జున్ గారిని చూసే ఉంటారుగా. మా గీతక్కని పెళ్లి చేసుకొని హైదరాబాద్కి తీసుకెళ్లేది అతనే. ఈ వారమే నిశ్చితార్థం. పెళ్ళైపోతే అక్క లైఫ్ మీకన్నా ఎక్కువ కలర్ఫుల్ గా ఉంటుంది. అవునా కాదా? అక్క నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా చేయాలి. పెళ్లిలో అయితే నేను డాన్స్ వేసి ధూమ్ ధామ్ చేసేస్తా. నా అదృష్టం బాగుంటే అక్క పెళ్ళయ్యేలోపు నా ఆరుగాడు కూడా కలవాలి. అప్పుడు అమ్మ ఇద్దరి పెళ్లి ఒకేసారి చేస్తానంటుంది. అప్పుడప్పుడు కనిపించే ఓ ఆరు నేస్తమా, ఎక్కడున్నావు? త్వరగా కనిపించొచ్చు కదా. అమ్మా, నా బాధ నీకు అర్థం కావట్లేదే. చూడ్డానికి చాలా కష్టంగా ఉంది. ప్రాణం పోతుంది. చుక్కలు కనిపిస్తున్నాయి. అగ్రజ, శూన్యంలోకి చూసి చుక్కలు గణించిత, అద్దం ముందు నిల్చొని పిచ్చి చూపులు చూచిత మానుకొనుడు. లేనిచో మాత నిజంగానే చుక్కలు చూపించును. నేను కనిపించినా దూరంగా ఉన్నావా? నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే చిన్న కోరిక తీరేలా లేదు. అది సూక్ష్మమైన కోరిక కాదు అగ్రజ, ఈ విశ్వం కన్నా బహు పెద్ద కోరిక. అయినా ప్రేమ దోమ అన్నచో ఎక్కడ వరకట్నం రాదో అని మాత ఆలోచనే రానివ్వదు. అంటే నీది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అంటావు? మనం కట్నం ఇచ్చుకోలేమేమో అని ఏ ముష్టివాడికి కట్టబెట్టినా అందులో అతిశయోక్తి లేదు. అయ్యో, మీకు తాగడానికి నీళ్లే పెట్టలేదు చూడు. ఉండండి, తెస్తాను. అంటే వాడు
ఎవడు వీడు? ఎందుకు ఇలా వెంట పడుతున్నాడు? నన్ను చంపాలని చూస్తున్నాడంటే, లేదు, నన్ను చంపాలనుకోవట్లేదు. చంపాలనుకుంటే ఒకేసారి చంపేసేవాడు, కానీ అలా చెయ్యట్లేదు. ఎవడు వీడు? నన్నెందుకు టార్గెట్ చేస్తున్నాడు? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు? అంజలి, అంజలి, ఏమైంది? అంజలి, వాట్ హ్యాపెన్? ఏమైంది? ఎందుకు అలా పరిగెడుతున్నావు? నిన్నే అంజలి, ఏమైంది? అది అక్కడ వద్దు, ఈ విషయం చెప్పొద్దు. ఈ విషయం చెప్తే కంగారు పడతారు. ఏం లేదు, నో, నథింగ్.
అక్కడెవరో గొడవ పడుతుంటే చూసి భయపడ్డాను. ఏం లేదు, అంతే. అంతేనా? ఏమైందో అని కంగారు పడ్డాను. ఇదిగో చెమటలు తుడుచుకో.